రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం నేడు ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు అటవీ దళాల ప్రధానాధికారి డాక్టర్ సువర్ణ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ప్రకృతి విధ్వంసం నుంచి పర్యావరణాన్ని కాపాడుకునేందుకు చేపట్టిన బృహత్తర కార్యక్రమం ఇది. ప్రతి ఏడాది రుతుపవనాలు అధికంగా వచ్చే జూలై మొదటి వారంలో ఈ పండుగను మొదలుపెట్టడం జరిగింది. పాలమూరు రైతులను మోసం చేసే కుట్ర జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఎప్పుడు ఆన్ చేయాలో తమకు తెలుసునని చెప్పారు. కుంగే బ్యారేజీలకు నీళ్లు ఎత్తిపోయేలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు బాగుంటే ఓర్వలేకపోతున్నారా అని నిలదీశారు. నిరంతరం రాష్ట్రంలో రైతులను మోసం చేయాలని, రైతులను ఆందోళనకు గురి చేయాలని బీఆర్ఎస్ కుట్రలకు పాల్పడుతుందన్నారు. కుట్రపూరితమైన అబద్ధాలు ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. అబద్ధాలను గోబెల్స్ కు మించి ప్రచారం చేయటం మాజీ మంత్రి హరీష్ రావుకు అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. పేదవారి సొంతింటి కలను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సాకారమవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన చెంచులు దశాబ్దాల పాటు సొంత ఇండ్లకు నోచుకోలేదని తెలిపారు. ఉట్నూరు, భద్రాచలం, మున్ననూరు, ఏటూరు, నాగారం 4 ఐటీడీఏల పరిధిలోని 21 నియోజకవర్గాలలో సచ్యురేషన్ పద్ధతిలో 13,266 చెంచులకు ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో శాశ్వత గృహాలను నిర్మించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పలు సందర్భాల్లో సూచించారన్నారు. సీఎం రేవంత్ సైతం గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి, ముఖ్యంగా వారి నివాస గృహాల నిర్మాణంపై చాలా సూచనలు చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగరాల సామాజిక వర్గీయులను బీసీడీలుగా గుర్తిస్తామని మంత్రి సవిత అన్నారు. కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి సవితను సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మరుపిల్ల తిరుమలేష్ కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నగరాలకు బీసీడీ కుల ధృవీకరణ పత్రాలు అందజేయాలని జీవో ఉన్న అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. కేవలం విజయనగరం, శ్రీకాకుళం, విశాఖతో పాటు కృష్ణా జిల్లాలో మాత్రమే నగరాలకు బీసీడీల కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తున్నారన్నారు. మిగిలిన జిల్లాల్లో బీసీడీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయటం లేదన్నారు. దీనివల్ల ప్రభుత్వ పథకాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి వరద నీటు బురకలిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉపనదులు ఉప్పొంగటంతో గోదావరిలో వరద నీటి మట్టం అనూహ్యంగా పెరుగుతోంది. వరద తీవ్రత దృష్ట్యా ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ఉధృతంగా ఉండటంతో పట్టుసీమ శివక్షేత్రం ఇసుక తెనెలు పూర్తిగా మునిగిపోయాయి. పట్టుసీమ ఫెర్రీ రేవులో మెట్లపైకి వరద నీరు ప్రవహిస్తోంది. జేఎన్టీయూ అధికారుల వైఫల్యం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతుంది. మొన్న సర్టిఫికేట్ల వెరిఫికేషన్లో ఇబ్బందులు రాగా తాజాగా వెబ్ ఆప్షన్ల నమోదులోనూ అదే పరిస్థితి ఎదురైంది. దీంతో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు నమోదుకు విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈపీసెట్ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియకు మళ్లీ బ్రేక్ పడింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా సాయంత్రం 4 గంటలకు మార్చారు. అయితే అప్పుడు కూడా వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వకుండా మరోసారి నమోదు ప్రక్రియను మారుస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళకు వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ఆమె ప్రాణాలు కాపాడారు. స్థానికంగా భర్తతో పాటు నివసించే 28 ఏళ్ల మహిళ వాంతులతో ఇబ్బంది పడుతూ ఆసుపత్రికి వెళ్లింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె కడుపులో పెన్నులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెకు లాప్రోస్కోపీ విధానంతో శస్త్రచికిత్స చేసి ఆమె పొట్టులో ఉన్న 4 పెన్నుల్ని విజయవంతంగా బయటకు తీశారు. భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరగటంతో క్షణికావేశంలో ఆమె పెన్నులు మింగినట్లు తెలిసిందని వైద్యులు తెలిపారు. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో గుడ్ న్యూస్ తెలిపింది. నాణ్యతతో పాటు రుచికరమైన అన్నప్రసాదం అందించడమే తమ లక్ష్యమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. ఇకపై అన్నప్రసాద కేంద్రాల్లో మధ్యాహ్న భోజన సమయంలోనూ కాకుండా రాత్రి భోజన సమయంలో కూడా వడలను వడ్డించనున్నట్లు పేర్కొంది. తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో బీఆర్ నాయుడు వడల పంపిణీని ప్రారంభించి స్వయంగా భక్తులకు వడ్డించారు. ప్రతిరోజు సుమారు 70,000 వడలను తయారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో 2025-26 మధ్య సంవత్సరానికి ఇంజనీరింగ్ వెబ్ కౌన్సిలింగ్ కొనసాగుతుంది. మొత్తం 171 ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతి లభించాయి. అయితే కన్వీనియర్ కోటాలో 76,795 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 21 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో 5,808 సీట్లు, 2 ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో 1,800 సీట్లు ఉన్నాయి. 148 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో 69,727 సీట్లు ఉన్నాయి. గత సంవత్సరంలో పోలిస్తే 2024-25లో 80,091 సీట్లు అందుబాటులో ఉండగా ఈ ఏడాది సీట్ల సంఖ్య తగ్గింది. ముఖ్యంగా ప్రైవేట్ కళాశాలల్లో సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. నవాబుపేట మండలంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలిక ప్రేమ పేరుతో ఇంటి నుండి ఎటో వెళ్లిపోయి అందరినీ కలవరపరిచింది. ముక్కు పచ్చలారని మైనర్ బాలిక ఒక వ్యక్తి ప్రేమలో పడి ఆ వ్యక్తి మాయమాటలు నమ్మింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇల్లు విడిచి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయింది. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆమెను గాలించగా ఆమె గదిలోని పుస్తకాల మధ్య ఓ లేఖ కనిపించింది. అందులో తాను ఓ ఉద్యోగిని ప్రేమిస్తున్నానని, అతనిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నానని, కొనసాగించుకూడదని, నా చదువుని ఆపేసుకోవాలనుకుంటున్నారని, ఫార్మసీ కోర్స్ చేయాలనుకుంటున్నానని రాసి ఉంది. మత సామరస్యానికి ప్రతీకగా మొహరం పండుగ చెన్గోముల్ గ్రామంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండుగ మొహరం పండుగ. చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున ఊరేగింపులో భక్తులు ఆడ మొగ చిన్న పెద్ద తేడా లేకుండా భారీ ఎత్తున అందరూ పాల్గొన్నారు. కర్నూలు జిల్లా సుంకేసుల బ్యారేజీకి జలకలు సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తింది. దీంతో దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. ఇన్ఫ్లో 4,296 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 50,604 క్యూసెక్కులు ప్రవహిస్తోంది. అధికారులు సుంకేసుల బ్యారేజీ 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 1.20 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 1.15 టీఎంసీలకు చేరుకుంది. కర్నూలు జిల్లాలోని జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా విద్యార్థుల తల్లిదండ్రులతో 2.4 కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా పూర్వ విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థుల చదువు పట్ల ఎలా మెలగాలి అన్న అంశంపై అవగాహన కల్పించనున్నారు. జిల్లాలో దాదాపుగా 2,500 స్కూల్లో 4.5 లక్షల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరూ కూడా 2వ దశ పేరెంట్స్ మీటింగ్కి హాజరు కావాలని విద్యార్థుల తల్లిదండ్రులతో కలెక్టర్ సూచనలు చేశారు. జూలై 10వ తేదీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి విద్యార్థి తల్లికి ఒక మొక్క అందించి పాఠశాల ఆవరణంలో విద్యార్థులచే మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్ట్ 10వ నెంబర్ రేడియల్ క్రస్ట్ గేట్ భారీగా లీక్ అవుతుంది. దీంతో జలాశయం అధికారుల నిర్లక్ష్యం మరోసారి తేటతలమైంది. ఒకవైపు ప్రభుత్వాల అలసత్వం, మరోవైపు సంబంధిత డ్యాం ఇంజనీర్ల నిర్లక్ష్యం. వెరసి శ్రీశైలం డ్యాం భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. పాడైపోయిన గేట్ల రబ్బర్ సీల్స్, రోప్లకు గ్రీజింగ్ తదితర మరమ్మతు పనుల కోసం సుమారు 1,30,00,000 నిధులు ఏపీ ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే జలాశయం అధికారులు గేట్ల మరమ్మతు పనులు తూతు మంత్రంగా నిర్వహించి చేతులెత్తేశారు. బాపట్ల జిల్లా చీరాలలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఒకసారి నిలిచిపోయింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న ఎక్స్ప్రెస్ ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. సుమారు 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. చీరాలలో వందే భారత్ ఎక్స్ప్రెస్కు స్టాప్ లేదు. అయితే కుక్క ఢీకొట్టడంతో ఎయిర్ బ్రేక్ వెట్టివేయడంతో రైలు నిలిచిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. స్పందించిన వంగబాద్ ఎక్స్ప్రెస్ లోకు పైలట్లు, రైల్వే సిబ్బంది మరమ్మతులు నిర్వహించడంతో యథావిధిగా రైలు ముందుకు సాగింది. ఆంధ్రప్రదేశ్లో దోమల బెడదకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం అధునాతన సాంకేతికతను రంగంలోకి దించుతోంది. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికెట్టే లక్ష్యంతో కృత్రిమ మేధ, ఇంటర్నెల్ ఆఫ్ థింగ్స్ ఆధారిత స్మార్ట్ మస్కిటో రైజ్ సర్వే సిస్టమ్ను ప్రారంభించనుంది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. వరంగల్ జిల్లా శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఘనంగా 11వ రోజు శాంకాబారి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పావనమైన ఆదివారం నాడు తొలి ఏకాదశి కావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం ఘనాక్రమం, సాయంత్రం నీల పతాక అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శాంకాబారి మహోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రతిష్ఠిత పూజారులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారి విగ్రహాన్ని దర్శించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
శ్రీశైలం జలాశయాన్ని గేట్ల నిపుణుడు రిటైర్డ్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆనకట్టు రేడియల్ క్రస్ట్ గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా చెక్ చేశారు. 10వ నెంబర్ గేట్ దగ్గర లీకేజీ అవుతుండటంతో పరిశీలించారు. ఈ గేట్ నుంచి లీకేజ్ సుమారు 10% కంటే తక్కువ ఉంది. దీనివల్ల సమస్య ఏం లేదన్నారు. అయితే శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేస్తుండాలని కన్నయ్య నాయుడు సూచించారు. అలాగే కుదిరితే రానున్న 5 ఏళ్లలో ప్రాజెక్టులోని రేడియల్ క్రస్ట్ గేట్లకు కొత్తవి మార్చుకోవాలని వెల్లడించారు. భువనగిరి జిల్లా చాటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో మిషన్ భగీరథ పైప్లైన్ బికట్టుకు గురైంది. ఓ పైప్లైన్ కంపెనీ గ్యాస్ పైప్లైన్ కోసం డ్రిల్లింగ్ చేస్తుందని, దాంతో భగీరథ నీటి పైప్లైన్ పగిలిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైప్లైన్ పగిలిపోవడంతో టన్నుల కొద్దీ తాగునీరు వృధాగా పోతుండగా సంబంధిత మున్సిపల్ వాటర్ వర్క్స్ అధికారులెవరూ స్పందించకపోవడం లేదని విమర్శించారు. వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించొద్దని మందలించిన వ్యక్తిపై ఓ మైనర్ బాలుడు కొడవలితో దాడి చేశాడు. మొహరం ఉత్సవం సందర్భంగా మళ్లీ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో మనసులో కక్ష పెంచుకున్న మహేష్ ఆదివారం ఇంట్లో నుండి కొడవలి తీసుకురావడంతో మారెప్పపై దాడికి దిగాడు. దాడి అనంతరం పరారైన మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా కొర్రెమ్మల వద్ద కల్లుగీత కార్మికుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసిన ఘటన చోటు చేసుకుంది. సుమారు 100 తాటి చెట్ల ద్వారా కల్లుగీస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల ఓ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ అనుమతులు లేకుండానే చెట్లను కూల్చివేయడంతో గౌడ్ కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోయాయి. ఈ విషయంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే గౌడ్ కులస్తుల మద్దతుతో పెద్ద స్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ యాప్ స్కామ్లో తెలంగాణ సిఐడి అధికారులు కీలక పురోగతి సాధించారు. 4,215 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఫాల్కన్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్ను అరెస్ట్ చేశారు. పంజాబ్లోని బంటిడియాలో జూలై 4న అతడికి అదుపులోకి తీసుకున్న ప్రత్యేక బృందం ట్రాన్సిట్ రిమాండ్పై ఆదివారం హైదరాబాద్కు తరలించింది. అనంతరం నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కు పంపినట్లు సిఐడి అదనపు డీజీ చారు సిన్హా వెల్లడించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా జూలై 6 నుంచి 9 తేదీల్లో తాజాగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరం భీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. జూలై 7 నుంచి 8 తేదీల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ రైల్వే స్టేషన్లో జరిగిన ఒక అనూహ్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక గర్భిణికి ప్లాట్ఫామ్పై అకస్మాత్తుగా ప్రసవ వేదన రావడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న వేళ అక్కడికి ఆర్మీ మేజర్గా పనిచేస్తున్న డాక్టర్ రోహిత్ బచ్వాలా వచ్చారు. ఆమె పరిస్థితిని గమనించిన మేజర్ రోహిత్ రైల్వే మహిళా సిబ్బందిని సమన్వయం చేసుకుని తక్షణమే ప్లాట్ఫామ్ పైనే డెలివరీ చేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోహతాంగ్ పాస్ వద్ద రహ్నీనాలా సమీపంలో పర్వతంపై నుంచి ఓ కారు అదుపు తప్పి పల్టీలు కొడుతూ లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో 4 అక్కడికక్కడే మృతి చెందగా ఇంకొక వ్యక్తికి తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే మనాలి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి భారతదేశానికే కాదని ఇది మొత్తం మానవాళిపై జరిగిన దాడి అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఉగ్రవాదం ఒకటని నొక్కి చెప్పారు. బ్రెజిల్లో నిన్న జరిగిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోడీ ప్రసంగించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బ్రిక్స్ దేశాలు స్పష్టమైన ఏకీకృత వైఖరిని అవలంబించాయన్నారు. ఏదైనా దేశం టెర్రరిజానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 33 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు గాజా అధికారులు చెప్పారు. గాజాలో 100కు పైగా లక్ష్యాలపై తాము దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా పర్యటనకు వెళ్తున్న సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం. గాజా పట్టణంలో 20 మంది మరణించగా మువాసీపై జరిగిన దాడుల్లో 13 మంది మృతి చెందినట్లు గాజా అధికారులు వెల్లడించారు.
టెస్లా సీఈఓ బిలీనియర్ ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై ట్రంప్ సంతకం పెట్టిన మరుసటి రోజే అమెరికా పార్టీ ఏర్పాటు చేసినట్లు మస్క్ ప్రకటించారు. ఈ బిల్ విషయంపై ట్రంప్ మస్క్ మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎక్స్ వేదికగా పార్టీ ఏర్పాటైనట్లు ప్రకటించిన మస్క్ మీ స్వేచ్ఛను తిరిగివ్వడం కోసం అమెరికా పార్టీ ఏర్పాటైందని వెల్లడించారు. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో 5 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 27కు చేరిందని అధికారులు ప్రకటించారు. మృతుల్లో 17 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. శిథిలాల తొలగింపు తుది దశకు చేరుకుందని వివరించారు. ప్రాణాలతో బయటపడ్డ వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సర్ ఆకాశ్దీప్ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగటంతో ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. బర్మింగ్హామ్లోని బాస్టన్ మైదానంలో ఏకంగా 336 పరుగులు భారీ తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసి 58 ఏళ్ల నిరీక్షణకు ఘనంగా తెరదించింది. ఈ మైదానంలో టెస్ట్ గెలవలేదన్న టీమిండియా చెర్పేస్తుంది. బాస్టన్ మైదానంలో టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్కు ఇదే మొట్టమొదటి విజయం కావడం విశేషం.